తెలంగాణ చేయూత ఆసరా పెన్షన్ అర్హతలు మరియు వాటి వివరాలు. వీటిలో ప్రధాన కేటగిరీలు ఏమిటి అంటే ఈ ఆసరా పెన్షన్ ఎవరికి ఇస్తారు, ఆ కేటగిరీలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన అర్హత ఏమిటి, ఎవరు ఈ పెన్షన్కి అర్హత కాదు, మరియు ఈ ఆసరా పెన్షన్ ఎప్పుడు పెంచబడుతుంది, ఈ వీడియోలో మనం వీటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకుంటానికి ప్రయత్నిద్దాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మొదటిగా ప్రధాన కేటగిరీలు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పెన్షన్ పథకం మునుపు ఆసరా పెన్షన్ పేద బలహీన వర్గాలకు నెలవారీ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ చేయూత పెన్షన్ అనేది మునుపు ఆసరా పెన్షన్గా పిలువబడేది, ఇప్పుడు వీటిని చేయూత పెన్షన్గా పిలువబడుతుంది. ఇది బలహీన వర్గాలకు పేదలకు నెలవారీ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం కింద ప్రధాన కేటగిరీలు మరియు అర్హతలు ఇలా ఉన్నాయి. ప్రధాన కేటగిరీలు ఏమిటో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడి కార్మికులు, చేనేత కార్మికులు, గౌడ్లు, తాడి తట్టేవారు, ఎనుగు వ్యాధి బాధితులు, HIV AIDS బాధితులు, డయాలసిస్ రోగులు. వృద్ధులు అంటే మీకు తెలుసు, వయసు పైబడిన వారు, ముసలి వాళ్ళు, ఎవరైతే 57 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారో వాళ్ళు అర్హులు. వితంతువులు, ఎవరికైతే భర్త లేడో అటువంటి వితంతువులకు. ఒంటరి మహిళలకు ఎవరు తోడు లేరు, ఇటువంటి వారు కూడా అర్హులు. వీళ్ళకి పెళ్ళి కాకపోవచ్చు, ఒంటరి మహిళలు కూడా అర్హులు. దివ్యాంగులు అంటే ఫస్ట్ మనం వికలాంగులు అంటే అవయంలోని ఒక భాగం లేని వారుగా మనం గుర్తించేటోళ్ళం, కానీ వీళ్ళని ఇప్పుడు దివ్యాంగులు, దివ్యమైన అవయం కలిగిన వారు దివ్యాంగులు. వీళ్ళు చెవిటి వారు కావచ్చు, మూగవారు కావచ్చు, కళ్ళు లేని అందవాళ్ళు కావచ్చు, మానసికంగా వీళ్ళు సరిగా లేని వారు కావచ్చు. ఇటువంటి వారందరూ దివ్యాంగులుగా చెప్పడమైనది. బీడి కార్మికులు, చేనేత కార్మికులు, గౌడ్లు, తాడి తట్టేవారు, ఎనుగు వ్యాధి బాధితులు, HIV AIDS బాధితులు, డయాలసిస్ రోగులు. ఈ డయాలసిస్ రోగుల్లో కొన్ని కేసుల్లో మాత్రమే వీళ్లకు చేయూత పెన్షన్ ఇస్తారనేది చెప్తున్నారు. ఈ 10 కేటగిరీలుగా విభజించడం అనేది ఈ 10 కేటగిరీ వాళ్లకు చేయూత పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే వీటిలో వీళ్ళకి కావలసిన అర్హత ఏమిటి? 10 మందికి కావలసిన అర్హత ఇంకోటి ఏంటంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి ఉండాలి. వేరే రాష్ట్ర వాళ్ళు అయితే వేరే రాష్ట్రం వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకు ఈ చేయూత పెన్షన్ అనేది రాదు. ఓన్లీ తెలంగాణ వాసులు అయితేనే వాళ్లకు చేయూత పెన్షన్ అనేది ఇస్తారు. పైన 10 కేటగిరీలో ఏవి ఉన్నా కూడా వాళ్ళు తెలంగాణ వాసులు కాకుంటే వాళ్లకు ఈ చేయూత పెన్షన్ అనేది రాదు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 అంటే 1,50,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు మించకూడదు. వాళ్ళ కుటుంబ వార్షిక సంవత్సర ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాలలో 1,50,000, అదేవిధంగా పట్టణాలలో 2 లక్షలు సంవత్సర ఆదాయం మించకూడదు. ఇటువంటి వారు అర్హులు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి కావాలి. ఆ 10 కేటగిరీలో ఉన్నా కూడా వాళ్లకు ఆదాయం తక్కువగా ఉండాలి. అటువంటి వారే అర్హులు. ఒకవేళ పైన ఉన్న 10 కేటగిరీలో ఏదైనా ఒకటి ఉండి వాళ్లకు ఆదాయం ఎక్కువ ఉంటే వాళ్లకు పెన్షన్ అనేది రాదు, చేయూత పెన్షన్ అనేది రాదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, భూమి యజమానులు, వాహనాలు లేదా వ్యాపారం ఉన్నవారు అర్హులు కారు. ప్రభుత్వ ఉద్యోగులు,
అదేవిధంగా పెన్షనర్లు, భూమి యజమానులు, వాహనాలు లేదా వ్యాపారాలు ఉన్నవారు అర్హులు కాదు. ఇటువంటి వారికి ఈ చేయుత పెన్షన్ అనేది రాదు. కేటగిరీ వారీగా ప్రత్యేక అర్హతలు ఏదైతే మనం కేటగిరీగా చెప్పబడ్డామో ఆ కేటగిరీలో వాళ్ళకు కావాల్సిన అర్హతలు ఏమిటో అనేది అది కూడా ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. మీరు మిస్ కాకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వృద్ధులు వయసు 57 నుండి 65 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ. కొన్ని రిపోర్ట్లో 57 నుంచి ప్రారంభం. వృద్ధులు అనేది చెప్పాం కదా, వాళ్ళకు అర్హత అనేది 57 నుండి 65 మధ్యలో ఉంటే వాళ్ళకు చేయుత పెన్షన్ వస్తుంది. 65 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకు పెన్షన్ అనేది చేయుత పెన్షన్ వస్తుంది. అంతకంటే తక్కువ ఉంటే రాదు. 57 కంటే తక్కువ ఉంటే చేయుత పెన్షన్ రాదు. వితంతులు భర్త మరణం తర్వాత వయసు 18 ఏళ్ళు పైన మరో పెళ్లి చేసుకోకపోతే. వితంతులు అర్హత ఏమిటంటే భర్త చనిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకోకూడదు. వాళ్ళు 18 సంవత్సరాలు నిండిన వారే ఉండాలి. అటువంటి వారికి ఈ చేయుత పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒంటరి మహిళలు, విడాకులు తీసుకున్నవారు లేదా విడిచిపెట్టబడిన వారు. విడాకులు తీసుకున్న వారైనా సరే విడిచిపెట్టిన వారిని ఒంటరి వారుగా పరిగణించబడింది. అటువంటి వారికి చేయుత పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దివ్యాంగులు ఏ వయసులోనైనా అర్హత 40 సంవత్సరాల కంటే ఎక్కువ. డిజేబిలిటీ సదరం సర్టిఫికేట్ ప్రకారం చెవుడు వారికి కనీసం 51% ఉండాలి. ఈ ఏ వయసు అయినా సరే వీటికి 18 సంవత్సరాలు అవసరం లేదు. దానికంటే తక్కువ ఉన్నా కూడా వాళ్ళకు చేయుత పెన్షన్ అనేది వస్తుంది. దీనికి వయసుతో సంబంధం లేదు. అయితే 40% కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉండాలి. 40% కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉన్న వారికి ఈ చేయుత పెన్షన్ అనేది వస్తుంది. అదేవిధంగా వాళ్ళ దగ్గర సదరం సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. సదరం సర్టిఫికేట్ ఏంటంటే వాళ్ళు దివ్యాంగులు అనే విషయం గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా రుజువు చేయబడుతుంది. అటువంటి సర్టిఫికేటు వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాలి. అటువంటి వారికే ఈ చేయుత పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బీడీ కార్మికులు, బీడీ తయారీలో పనిచేస్తున్నవారు లేదా రిటైర్డ్ అయినా సరే బీడీ కార్మికులు, బీడీ తయారీలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఈ చేయుత పెన్షన్ అనేది వస్తుంది. ఇతరులు HIV, ఏనుగు వ్యాధి మొదలైనవి మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఈ ఏనుగు వ్యాధి, HIV, AIDS రోగులు ఉన్నవాళ్ళు వాళ్ళకు కంపల్సరీగా సర్టిఫికేట్ కావాలి. డాక్టర్ మెడికల్ సర్టిఫికేటు తప్పనిసరి. అటువంటి వారికే చేయుత పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మినహాయింపులు అర్హత లేని వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరికి ఉన్నా కూడా వాళ్ళకి అర్హత ఉండదు. ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్ ఎవరికి ఉన్నా వాళ్ళకి చేయుత పెన్షన్ అనేది రాదు. ఎక్కువ భూమి, నిర్దిష్ట ఎకరాల పైన లేదా 4 చక్రాల వాహనం ఉన్నవారు, 4 చక్రాల వాహనం కారు కానీ జీప్ కానీ ఇలాంటి 4 చక్రాల బండి ఏమున్నా సరే వాళ్ళు అనర్హులు. ఎక్కువ భూమి ఉన్నా కూడా. ఇతర పెన్షన్లు పొందుతున్నవారు ఏదైనా పెన్షన్ పొందితే అటువంటి వారు కూడా ఈ చేయుత పెన్షన్కి అర్హులు కారు. దరఖాస్తు ప్రక్రియ మీ సేవా సెంటర్, గ్రామ పంచాయతీ సెక్రటరీ లేదా అధికారిక పోర్టల్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేటస్ చెక్ చేయడానికి పెన్షన్ ఐడి, ఆధార్ లేదా సదరం ఐడి ఉపయోగించవచ్చు. తాజా మార్పులు లేదా వ్యక్తిగత స్టేటస్ కోసం అధికారిక వెబ్సైట్ చెక్ చేయండి లేదా స్థానిక మండల ఆఫీస్ మీ సేవలో అడిగి తెలుసుకోండి. ఒకవేళ మీకు హెల్ప్ లైన్ నెంబర్ కావాలంటే అది కూడా చెప్తాను. 180042519880 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మీ యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు. చేయుత పెన్షన్ అనేది పెంచడం జరుగుతుందనేది చెప్పారు. అది ఎప్పుడు పెంచుతారనేది మనం తెలుసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు మొదలైన వారికి నెలకు 4000 పెన్షన్, దివ్యాంగులకు 6000 పెన్షన్ పెంచుతామని అయితే ప్రకటించారు.
అయితే డిసెంబర్ 2025 నాటికి ఈ పెంపు ఇంకా అమలు కాలేదు. ప్రస్తుతం పాత మొత్తాలే సాధారణంగా 2016 లేదా దివ్యాంగులకు 3016 వరకు ఇస్తున్నారు. దివ్యాంగులకేమో 3016, మిగతా వారికేమో 2016 ఇస్తున్నారు. అయితే వీళ్ళకు పెంచుతామని అయితే చెప్పారు. అయితే సాధారణంగా అయితే 2016 ఏదైతే తీసుకుంటున్నారో వాళ్ళకు 4000 గాను, ఎవరైతే 3016 తీసుకుంటున్నారో వాళ్ళకు 6000 గాను పెంచుతామని అయితే చెప్పారు. అది ఎప్పుడు పెంచుతారంటే 2025లో కొన్ని న్యూస్ రిపోర్టర్లు ఫిబ్రవరి 2025 నుంచి పెంచినట్లు చెప్పిన తర్వాత న్యూస్ సెప్టెంబర్ డిసెంబర్ 2025 ఆధారంగా ఇంకా ఆలస్యం అవుతుంది. లబ్ధిదారులు సంఘాలు పెంపు కోసం నిరసనలు డిమాండ్లు చేస్తున్నాయి. ప్రభుత్వం 2026 ఏప్రిల్ నుంచి, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, ప్రభుత్వం అనేది 2026 ఏప్రిల్ నుంచి దశల వారీగా పెంచే అవకాశం ఉందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. కానీ అధికారిక ప్రకటన లేదు. అర్థమైందా? 2026 ఏప్రిల్ నుంచి దశల వారీగా కొద్దిగా పెంచుతారని అయితే చెబుతున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయం మీద మీటింగ్లు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. ఏప్రిల్ తర్వాత పెంచే అవకాశం ఉంది. ఓకేనా? అప్పటి వరకు మీరు వాటికి కావలసిన డాక్యుమెంట్లు మీరు రెడీ చేసుకోండి. దీని ద్వారా మీ యొక్క పెన్షన్ను పెంచబడుతుంది. తాజా అప్డేట్ కోసం అధికారిక వెబ్సైట్ asara.telangana.gov.in లేదా చేయూత.telangana.gov.in చెక్ చేయండి. లేదా మీ జిల్లా కలెక్టర్ ఆఫీసు, మీ సేవా సెంటర్లు అడిగి తెలుసుకోండి. పెంపు అమలైతే అధికారంగా ప్రకటిస్తారు. పెంపు అనేది పెంచడం అగర్ అమలైతే మీకు అధికారంగా ప్రకటిస్తారు. అయితే ఇలాంటి చేయూత పెన్షన్ కోసం మీరు కావాల్సిన అర్హత నేను చెప్పాను. మీరు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి మీకు ఆ అర్హత ఉంటే మీరు అప్లై చేయొచ్చు. దీని ద్వారా మీకు ఏప్రిల్ తర్వాత మీకు 2000 4000 చేస్తారని చెప్తున్నారు. అది కూడా దశల వారీగా. దివ్యాంగులకు 3000 6000గా పెంచుతారనేది చెప్తున్నారు. అది కూడా ఒక్కసారి కాదు, దశల వారీగా కొద్దిగా పెంచుతారని చెప్తున్నారు. ఈ అప్డేటు మీకోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఇలాంటి వీడియోస్ చూస్తానికి కొత్త అప్డేటు మీ ముందుకు రావడానికి బెల్ బటన్ని నొక్కండి. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ కొత్త అప్డేట్ తోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.